వైర్లెస్ కమ్యూనికేషన్ల గురించి మనకు తెలుసు. సెల్ ఫోన్ అదే విధానంలో నడుస్తుంది. కానీ తొలిసారిగా తీగలతో పని లేకుండా విద్యుత్ సరఫరాని కొత్తగా చూడబోతున్నాం. వీధుల్లో విద్యుత్ స్తంభాలు, తీగలేవి ఉండవు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద కేబుల్ టవర్లు కంటికి కనిపించవు. అయినా ఇంట్లో లైట్లు, వీధుల్లో లైట్లు దేదీప్యమానంగా వెలుగులు ఈనుతూనే ఉంటాయి. ఇంట్లోని ఫ్రిడ్జ్, ఏసీ వంటివి యథావిధిగా పనిచేస్తూనే ఉంటాయి. ఊహించుకోవడానికి అద్భుతంగా ఉండే ఈ అనుభవం త్వరలోనే ప్రపంచం చూడబోతోంది. వైర్లెస్ విద్యుత్ పంపిణీ పరిజ్ఞానంతో ఇది సాకారమయ్యే రోజులు మరెంతో దూరంలో లేవు. తీగలు లేని విద్యుత్ అనగానే సైన్స్ ఫిక్షన్ కథ గుర్తుకు రావచ్చు. కానీ ఇదేమీ కాల్పనిక కథ కాదు. ఇది సాధ్యమేనని నిరూపితమైంది. వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, వాటంతటవే నడుచుకుంటూ వెళ్లే వాహనాలు, 5G వంటి అధునాతన పరిజ్ఞానాలు పుట్టుకొస్తున్న ఈ కాలంలో వైర్లెస్ విద్యుత్ ఉత్కంఠ రేపుతోంది. సుస్థిర అభివృద్ధి దిశగా ఈ టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇప్పటికే వినియోగం దిశగా బుడి అడుగులకు సిద్ధమైంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమెరికాకు చెందిన వేవింగ్ దగ్గర నుంచి జపాన్లోని స్పేస్ పవర్ టెక్నాలజీ, న్యూజిలాండ్ ఇంధన స్టార్టప్ సంస్థ ఎమ్రాడ్ వరకు ఎన్నెన్నో సంస్థలు ఈ అద్భుతమైన వైర్లెస్ విద్యుత్ పంపిణీ టెక్నాలజీ దిశగా దృష్టి సారించాయి. కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరీక్షలు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయని సమాచారం. దీన్ని సమర్థంగా, చవకగా, తేలికగా అందుబాటులో ఉండేలా ముందుగా ఎవరు అందిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. ఇదే నిజమైతే ఏ వాహనానికైనా కాలుష్యం కలిగించి ఇంధన వినియోగాలు ఉండవు. నేరుగా టవర్ నుంచే సెల్ ఫోన్ సిగ్నల్ అందినట్టుగా కరెంటు ప్రవహిస్తుంది. నేరుగా సదరు వాహనానికి చేరుకొని దాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఎక్కడా ఆగే పనుండదు. ఛార్జింగ్ అవసరాలు ఉండవు. నేరుగా కరెంట్ను అందుకున్న వాహనాలు మోటార్ల ద్వారా నడుస్తూ ఉంటాయి. నేరుగా ఇళ్లలోని పరికరాలకి కరెంట్ అందుతుంది కాబట్టి వైరింగ్ అవసరాలు ఉండవు. దేనికదే కరెంటును పొందుతూ వినియోగించిన కరెంటుకు సరిపడా సొమ్మును వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లో నుంచి సంగ్రహించడం జరుగుతుంది. అంతా ఆటోమేటిక్ గా జరిగిపోయే ఈ తతంగాన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. నిజంగా ఇదో నిశ్శబ్ద విప్లవం లాంటిదే. వైర్లెస్ కరెంట్ అన్నది ఇప్పటికిప్పుడు కనిపెట్టబడిందేం కాదు. వినడానికి మనకు ఆశ్చర్యంగా అనిపించొస్తుండొచ్చు. కానీ ఇది 100 ఏళ్ల నాటి ఓ మహాశయుడివి కళ. సెర్బియా అమెరికా ఆవిష్కర్త నికోలా టెస్లా 1891లోనే దీనికి పునాది వేశారు. విద్యుదయస్కాంత తరంగాల ద్వారా శూన్యంలో ఇంధనాన్ని పంపిణీ చేయొచ్చని జే మాక్స్వెల్ 1873లోనే ప్రతిపాదించారు. ఇది సిద్ధాంతపరంగా సాధ్యమేనని హెచ్ఎడ్జ్ పేర్కొన్నారు. వీరి స్ఫూర్తితోనే టెస్లా ఓ వినూత్నమైన పరికరాన్ని రూపొందించారు. దీని పేరు టెస్లా కాయిల్. ఎలక్ట్రికల్ రిసోనాన్స్ అంటే విద్యుత్ సర్క్యూట్లో ఇన్పుట్ అవుట్పుట్ మధ్య అవరోధాన్ని 0 స్థాయికి చేరుకున్నప్పుడు పుట్టుకొచ్చే విద్యుత్ ప్రతిధ్వని అనే సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేస్తుంది. తీగలతో పని లేకుండా విద్యుత్ను పంపిణీ చేయడం దీని ఉద్దేశం. కాకపోతే అప్పట్లో ఇది కొద్ది దూరానికే విద్యుత్ను చేరవేస్తుంది. అందువల్ల అనుకున్న విధంగా కార్యరూపం దాల్చలేకపోయింది. అయినప్పటికీ టెస్లా తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. వైర్లెస్ విద్యుత్ అతడి మనసును తొలుస్తూనే ఉండేది. కొద్ది సంవత్సరాలు గడిచాక తీగలు లేకుండా హై వోల్టేజ్ విద్యుత్తును పంపిణీ చేయగల ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు. ఈ ప్రయోగాల ద్వారా దూర ప్రాంతాలకు తీగలు లేకుండా సందేశాలను పంపాలని సంకల్పించారు. ఆకాశంలో బెలూన్లను ఎగరేసి స్థిరంగా ఉండేలా చూడటం లేదా టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని సాధించాలని అనుకున్నారు. ఇందుకోసం లాంగ్ ఐలాండ్లో ఒక వైర్లెస్ పంపిణీ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. దూర ప్రాంతాలకు తీగలు లేకుండా విద్యుత్ను పంపిణీ చేయడం సాధ్యమేనని దీని ద్వారా నిరూపించాలన్నది ఆయన ఉద్దేశం. దురదృష్టవశాత్తు టవర్ పేలిపోయింది. దాంతో అప్పటి వరకు టెస్లా ప్రయోగాల పట్ల అయిష్టంగా ఉండే కంపెనీలు ఆ ప్రయోగాన్ని అణచివేసింది. పైగా ప్రయోగాల కోసం మరిన్ని నిధులు సమకూర్చడానికి పెట్టుబడి సంస్థ నిరాకరించడంతో టెస్లా ఆశలన్నీ ఆవిరయ్యాయి. దీంతో ప్రాజెక్టు ఆగిపోయింది. చివరికి మూతపడింది. అయితే ఈ 21వ శతాబ్దంలో దానికి మళ్లీ ప్రాణం పోసే ప్రక్రియ మొదలైంది. టెస్లా నిర్వచించిన వైర్లెస్ కరెంటు కలను నిజం చేసేందుకు ముందుకొచ్చాయి. పర్యావరణానికి మేలు కలిగించే ఈ ప్రక్రియను తిరిగి పెద్ద ఎత్తున మొదలుపెట్టారు. ఇప్పటికే శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలు మొబైల్ ఫోన్లను వైర్లెస్ గా ఛార్జింగ్ చేసే టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా తయారు చేశాయి. తీగలు లేకుండా విద్యుత్తు పంపిణీ చేసే విధానమే వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్, వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్, వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ట్రాన్స్ఫర్. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా దీని ఉద్దేశం ఒకటే, తీగలు లేకుండా విద్యుత్తు పంపిణీ చేయటం. ఈ వ్యవస్థలో ఒక ట్రాన్స్మిటర్ పరికరం ఉంటుంది. ఇది విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి రిసీవర్కు చేరవేస్తుంది. రిసీవర్ విద్యుత్ అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ను సంగ్రహించి లైట్లు, ఫ్యాన్ల వంటి పరికరాల్లోని ఎలక్ట్రికల్ లోడ్కు పంపిణీ చేస్తుంది.
ఇలా తీగలు బ్యాటరీలతో పని లేకుండా విద్యుత్ను పంపిణీ చేస్తోంది. తీగలు లేకుండా విద్యుత్ను పంపిణీ చేసే దిశగా న్యూజిలాండ్లో జరుగుతున్న ప్రయోగాలు కొత్త ఆశల్ని రేపుతున్నాయి. ఆ దేశానికి చెందిన ఎమ్రాయిడ్ కంపెనీ ఇందుకు శ్రీకారం చుట్టింది. యాంటెనాలు, రెక్టెనాల అనుసంధానంతో కూడిన ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి పరిచారు. ఇది విద్యుత్ను దీర్ఘశ్రేణి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేస్తుంది. ఇప్పటికే దీనిపై పరీక్షలు ఆరంభమయ్యాయి. ఇది విజయవంతమైతే ప్రపంచంలో మొట్టమొదటి వైర్లెస్ విద్యుత్ పంపిణీ విధానంగా రికార్డులకు ఎక్కుతుందని ఆశిస్తున్నారు. అమెరికాకు చెందిన వైర్లెస్ అడ్వాన్స్డ్ వెహికల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త వ్యవస్థలను రూపొందించింది. ఇవి భూమి లోపల రోడ్ల కిందే ఉంటాయి. వీటి మీదికి వాహనాలు వచ్చి నిలవగానే వైర్లెస్ గా ఛార్జింగ్ జరుగుతుంది. ఇవి 1 మెగావాట్ వరకు విద్యుత్ను పంపిణీ చేస్తాయని అంటున్నారు. ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మరో అడుగు ముందుకేసింది. ఫర్డ్యూ యూనివర్సిటీ జర్మనీకి చెందిన మాగ్మెంట్ సిమెంట్ కంపెనీతో కలిసి అయస్కాంత సిమెంట్ రోడ్ల మీద పరీక్షలు చేపట్టనుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కదులుతూ ఉండగానే ఛార్జింగ్ జరిగిపోవటం ఈ రోడ్ల ప్రత్యేకత. విట్రిసిటీ అనే అమెరికా సంస్థ పార్క్ అండ్ ఛార్జ్ టెక్నాలజీ మీద పనిచేస్తోంది. దీని ఉద్దేశం ఎలక్ట్రిక్ వాహనాలు నిలిపిన చోట అయస్కాంత ప్రతిధ్వని పరికరాలతో ఛార్జ్ చేయటం. ప్రయోగాలు వేరైనా లక్ష్యం ఒక్కటే, అది వైర్లెస్ విద్యుత్ సాకారం చేయటమే. నికోలా టెస్లా 1943లో మరణించినప్పటికీ ఆయన భావన మాత్రం సమసిపోలేదు. అప్పటి నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు దీనిపై ప్రయోగాలు, పరీక్షలు, అధ్యయనాలు చేస్తూనే వస్తున్నారు. ఆ రోజుల్లోనే ఆయన భావనలు విప్లవాత్మకంగా ఉండేవి. వర్షం కురియడానికి ముందు మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఆ మెరుపు నుంచి కూడా కరెంటు ఉత్పత్తి చేయటం సాధ్యమన్నారు టెస్లా. అలా ఒక్క మెరుపులోంచి వచ్చే కరెంటును స్టోర్ చేయగలిగితే నెలల తరబడి ఫ్రీ కరెంటు సరఫరా అవుతుంది. ఆది నుంచి టెస్లా ఆలోచించిన తీరు సరైందేనని, తీగలు లేకుండా విద్యుత్ను పంపిణీ చేయటం సాధ్యమేనని నిరూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నో కొత్త పద్ధతులను కూడా రూపుదిద్దుకున్నాయి. అందులో ఒకటి మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్, అంటే అంతరిక్షంలోనే సూర్యరశ్మి స్వీకరించి కరెంటు తయారు చేసి భూమికి పంపడం దీనిలో కీలకమైన అంశంగా ఉంటుంది. ఉపగ్రహం సూర్యరశ్మిని ఇంధనంగా మారుస్తుంది. ఈ ఇంధనం మైక్రోవేవ్స్ రూపంలో ఉంటుంది. మైక్రోవేవ్స్ సంకేతాలు భూమి మీదుండే యాంటెనా లేదా ప్రధాన గ్రిడ్ కేంద్రానికి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఉపగ్రిడ్ కేంద్రానికి పంపిణీ అవుతాయి. అనంతరం మైక్రోవేవ్స్ డీసీ విద్యుత్గా మారతాయి. గ్రిడ్ కేంద్రాల్లో విద్యుత్ ఇంటర్నెట్ డేటా ప్యాకెట్ల మాదిరిగా ఇంధన ప్యాకెట్ల రూపంలోకి మారుతుంది. ఇవి ఇళ్లకు పంపిణీ అయ్యాక ఎనర్జీ రిసీవర్లో నిల్వ అవుతాయి. ఈ దిశగా కాల్టెక్ అనే సంస్థ స్పేస్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీని ద్వారా భూమి మీద ఎక్కడికైనా విద్యుత్ పంపిణీ చేసుకోవచ్చని ప్రతిపాదించింది. బియాండ్ అనే స్వచ్ఛంద సంస్థ సైతం సౌర ఉపగ్రహ విద్యుత్ పంపిణీ వ్యవస్థ మీద దృష్టి సారించింది. దీని ద్వారా పరిశ్రమలు ఇళ్లకే కాదు, మున్ముందు చంద్రుడి మీద విద్యుత్ అవసరాలను తీర్చాలని భావిస్తోంది. ఇందులో మైక్రోవేవ్ రిసీవర్, డీసీ రెక్టిఫైయర్ సాయంతో మైక్రోవేవ్ రేడియేషన్ను డీసీ విద్యుత్గా మారుస్తారు. దీని ద్వారా అత్యధికంగా 84% వరకు విద్యుత్ను పంపిణీ చేయొచ్చు. జపాన్ శాస్త్రవేత్తలు 1975లోనే దీన్ని సాధించి నిరూపించారు. కాకపోతే ఎక్కువ విద్యుత్ను సరఫరా చేసే వ్యవస్థల సామర్థ్యం తగ్గటం ఒకటే లోపం. ఇప్పుడు దూర ప్రాంతాలకు అధిక సామర్థ్యంతో విద్యుత్ను పంపిణీ చేసే దిశగా కృషి చేస్తున్నారు. రేపటి తరం రాకెట్లలో ఇంధనం మోసుకుపోయే పనుండదు. నేరుగా అంతరిక్షంలోకి అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్ రేడియేషన్ సమర్థమైన వైర్లెస్ ఇంధన వనరుగా ఉపయోగపడనుంది. దాంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మకంగా ఉంటుంది. జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సుకుబాయి ఇటీవల ప్రచురించిన పరిశోధన పత్రంలో ఈ విషయాన్ని వెల్లడించింది. రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు ఇంధనమే సుమారు 90% బరువు కలిగి ఉంటుంది. మైక్రోవేవ్ ఆధారిత వైర్లెస్ ఇంధన టెక్నాలజీతో దీన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.